లలిత గారు. వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులను ముదముతో కలిసిరి, జనన వార్త చాటిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. తారవలే మనము కూడా యేసయ్య రాకడను గురించి ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడని ఆ తారవలే మనము ప్రకాశిస్తూ ఆయనను గురించి ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం. మరి వాక్య సందేశానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ ప్రత్యూష్ గారు ఆయనను మహిమపరచడానికి హల్లెలూయా స్తుతి మహిమ అనే పాటను పాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. వి విల్ జాయిన్. అందరము కలిసి లేచి
హల్లెలూయా స్తుతి మహిమ అనే పాటను పాడదామండి. అందరూ కలిసి పాడితే అందరము లేచి క్లాప్స్ కొడుతూ ఆయనను మహిమపరుస్తాం. మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. వన నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. వన నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమే, ఆయనకి ఎల్లప్పుడూ మహిమ ప్రభావములు ఆరోపించవలసిన వారమై మనం ఉంటున్నాం. ఈ లోకంలోనికి మనలను ఆయన తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి, మన పాపముల నుండి మనలను విమోచించినటువంటి ఆ గొప్ప రక్షకుని బట్టి ఎల్లవేళలా మనము ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. మరి అత్యంత ప్రశస్తమైన సమయంలోనికి మనమందరము వచ్చి ఉంటున్నాము. మరి మన మధ్యలోనికి వాక్య సందేశాన్ని అందించడానికి భరత్ గారిని ఆహ్వానిస్తున్నాను. మరి భరత్ గారు మలేషియాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా తన జీవిత కాలంలో యేసయ్య పరిచర్యలో పాలి భాగస్తునిగా ఉండాలని కోరుతూ అనేక సంఘాలలో దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఒక సాక్షిగా ఆయన
సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు దేవుని పరిచర్యలో కూడా పాలి భాగస్థుడై ఉన్నాడు. మరి ఈ సమయంలో మన మధ్యకు దేవుని వాక్య సందేశాన్ని అందించవలసిందిగా భరత్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను.